ఎల్ఐసికి గిన్నెస్ బుక్ రికార్డ్ వచ్చింది. అసలు ఎల్ఐసి పుట్టడమే రికార్డుతో పుట్టింది. ఈ విషయం తెలుసా నీకు? ఇది నీకు తెలియాలంటే దేవరకథ తెలియాల్సిందే. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కి ఓన్లీ 1 లైన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది ఫిరోజ్ గాంధీ అంటే. జస్ట్ ఇందిరాగాంధీ భర్త, ఇంకా అడిగితే రాహుల్ గాంధీ వాళ్ళ తాత. ఆయన చేసిన పనుల గురించి కానీ ఎక్కడ హిస్టరీలో చెప్పడం అయితే మనం ఇప్పటివరకు చూసుంటాం. కానీ ఎల్ఐసి పుట్టడానికి మెయిన్ కారణమే ఫిరోజ్ గాంధీ. 1952 జనరల్ ఎలక్షన్ లో రాయ్ బరేలీ నుంచి పార్లమెంటేరియన్ గా ఫస్ట్ టైం ఎలక్ట్ అవుతాడు. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ నాసెంట్ డేస్ అనమాట అవి, ఇండిపెండెన్స్ వచ్చాక. ఆ టైంలో జరుగుతున్న కరప్షన్ పైన చాలా సుదీర్ఘ రీసెర్చ్ చేసి వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసుకొని పార్లమెంట్ లో నెహ్రూని ఎదిరించిన వ్యక్తులలో ఫస్ట్ ఉండే పర్సన్ ఫిరోజ్ గాంధీ. ఓకే. ఈ ఎల్ఐసికి దీనికి ఏంటి అంటే దాల్మియా అండ్ జైన్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది. భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ అని రామకృష్ణ దాల్మియా ఆయన పేరు, దాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు 22 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం నుంచి డబ్బులు కలెక్ట్ చేసి కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రీమియం డబ్బుల్ని వాడుకుంటారు. ఓకే. ఫస్ట్ ఇది తప్పు. ఆ ప్రీమియం హోల్డర్స్ అందరినీ కూడా రిస్క్ లో పెట్టినట్టు. స్టాక్స్ కొనడంలో వచ్చిన లాసెస్ ని కూడా అకౌంట్స్ ని మ్యానిపులేట్ చేసి అందులో పెట్టడం జరిగింది. ఫ్రాడ్ అంతటిని వెలికి తీసి పార్లమెంట్ లో అందరి ముందు పెట్టి ఆ ఇష్యూని మొత్తం తీసుకొని వచ్చిన వ్యక్తి ఫిరోజ్ గాంధీ. సో హిస్ మేడెన్ స్పీచ్ ఇన్ ద పార్లమెంట్ యాక్చువల్లీ మేడ్ హిమ్ ఏ హీరో ఇన్ ద ఐస్ ఆఫ్ లాట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్. అంత బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చాడు అనమాట. అప్పుడు చేసిన యాక్టే లైఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1956. ఆల్మోస్ట్ 250 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని నేషనలైజ్ చేయడం జరిగింది. ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పుట్టింది. టోటల్ క్రెడిట్ గోస్ టు ఫిరోజ్ గాంధీ.